హాయ్ అండి, వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం ఈరోజు వీడియోలో మనం ఒక డిఫెన్స్ పెన్నీ స్టాక్ గురించి మాట్లాడదాం అండి. అండర్ 100 రూపీస్ అండి. పెన్నీ స్టాక్ అనగానే ₹2 ₹3 అనుకోవద్దు, అండర్ 100 రూపీస్ అండి. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లో పడుతూ వస్తుంది, కానీ ఫండమెంటల్స్ అన్నీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. సేల్స్ కూడా బాగున్నాయి. ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకు మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకేనండి. అట్లాగే మీకు డిస్క్రిప్షన్లో మీరు ఎవరైనా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే జీరోదా లింక్ ఇచ్చానండి, దాని నుంచి మీరు వెళ్ళి డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే మీకు మంచి మంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్కి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అక్కడికి వెళ్ళి మీరు అవి కూడా కొనుక్కొని చదవచ్చండి. మేము ఇక్కడ కొన్ని కొన్ని చెప్పలేము, యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం అలాంటివన్నీ కూడా మీకు ఆ బుక్స్లో దొరుకుతాయండి. ఓకేనండి. సరే అండి, పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మేము సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో మేము ఇందులో చెప్పే ఏ స్టాక్స్ గురించి అయినా సరే మేము ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. సబ్స్క్రైబ్ చేయాలన్నా, లేదంటే హోల్డ్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, నాకు కొత్త ఎంట్రీస్ తీసుకోవాలన్నా కూడా, అలాగే నేను ఐపీఓస్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మొత్తం అన్ని ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాక్ పేరు వచ్చేటప్పటికి అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అసలు ఏం పని చేస్తుందో చూద్దామండి. అపోలో లిమిటెడ్ ఈజ్ ఇన్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెషిన్ సొల్యూషన్స్. ఇది డిఆర్డియు దగ్గర నుంచి దీనికి రీసెంట్గానే ఒక ఆర్డర్ కూడా వచ్చిందండి. ఆర్డర్ చూద్దామండి. ఇదిగోండి, బిజినెస్ అప్డేట్ December 24 వచ్చిందండి. ఈరోజు 29. నేను కొంచెం లేట్గా చూశాను, దానివల్ల ఒక 4% కూడా ఇంక్రీజ్ అయిపోయింది స్టాక్. ఇదిగోండి, 4 డేస్లో. అందుకనే ప్రైస్ ఎప్పుడు కూడా అప్ టు డేట్లో ఉండాలండి. మార్కెట్లో ఉంటేనే మనీ వస్తుంది, లేకపోతే మనీ రావు. ఓకేనండి. దీని డాక్యుమెంట్ చూద్దామండి ఇదేంటనేది. ఇదిగోండి, ఇది కంపెనీ లెటర్ హెడ్, ఇది మేడ్ ఇన్ ఇండియా. సబ్జెక్ట్: Dear Sarah Madam, we are pleased to inform you that the company has received an order worth of 6.14 crore from Defense Research and Development Organization. The subject provides the information of for our stakeholders. ఓకేనండి, ఆర్డర్ బాగా చిన్నదే కానీ స్కోప్ ఉందండి కంపెనీకి. మేడ్ ఇన్ ఇండియాతో వచ్చింది, అలాగే ఇండియా ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియావే కావాలంటున్నారు కాబట్టి స్కోప్ ఉన్న కంపెనీ అండి ఇది. సో మీరు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూడండి, సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది. వీఆర్ ఆఫరింగ్ అన్ ఎండ్ టు ఎండ్ డిజైన్, అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ సర్వీసెస్. వీ హ్యావ్ ఎ పూల్ ఆఫ్ ఇంజనీరింగ్ హూ demonstrates their designs, engineering capabilities and office product life cycle support. Our engineers service team offers build and specific build of print and services. అట్లాగే వీళ్ళు సర్వీసెస్ చాలా ఉన్నాయండి. ఆ సర్వీసెస్ అన్నీ ఇస్తారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, హార్డ్వేర్ డిజైనింగ్ సర్వీస్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్ సిఏడి సర్వీసెస్, మెకానికల్ సిఏ సర్వీసెస్ అండి. అలాగే కొంచెం కిందకు వచ్చారనుకోండి, వీళ్ళ వీళ్ళ క్లయింట్లు చూడండి, మొత్తం అందరూ గవర్నమెంట్, టాటా స్టీల్, ఏఐడి, బిహెచ్ఈఎల్, పెద్ద పెద్దవి ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా. హాల్ చూసారండి, ఎన్టీపీసీ, మొత్తం అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయండి. సో ఓకే, ఫండమెంటల్స్కి వచ్చేద్దామండి. ఫండమెంటల్స్కి వస్తే ఏంటంటే, మార్కెట్ క్యాప్ వచ్చి స్మాల్ క్యాప్ కంపెనీ అంటే 3000 crores స్మాల్ క్యాప్ కంపెనీ. కరెంట్ ప్రైస్ వచ్చి 98 అండి. నేను చెప్పా కదా, 3 రోజులకి దగ్గర దగ్గర 4% పెరిగిపోయింది బికాస్ ఆఫ్ దాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల. అలాగే హై వచ్చి 148 అండి, లో వచ్చి 88 అండి. స్టాక్ పిఈ వచ్చి 63 అండి. ఇండస్ట్రియల్ స్టాక్ పిఈ 63 అండి. ఇండస్ట్రియల్ పిఈ 68. దాని దగ్గరలోనే ఉంది, సూపర్ ఉందండి. ఆర్ఓఈ 12, ఆర్ఓసిఈ 12, ఆర్ఓఈ 7, ఇది కూడా బాగుందండి. బుక్ వాల్యూ 18. అలాగే డెట్ వచ్చి 212 crores అండి. రిజర్వ్స్ 544 crores, నో ప్రాబ్లం అండి, ఇది కూడా బాగానే ఉంది. డివిడెండ్ కూడా ఇస్తుంది 0.05. ఫేస్ వాల్యూ 1. ప్రాఫిట్ గ్రోత్ బాగుంది. ప్లెడ్జ్ పర్సంటేజ్ 25% ప్లెడ్జ్ ఉందండి. ప్రమోటర్ హోల్డింగ్ 55%. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 30.6. ఇది చాలా తక్కువ ఉందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఎట్లా ఉన్నారు అలా ఉన్నారు. సరే, ఫస్ట్ మనం పోర్ట్ఫోలియోకి వెళ్దామండి. ఫస్ట్
ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం 2020 నుంచి తీసుకుంటే 2020 కోవిడ్ టైం అట్లా తీసుకుంటే మనకి సేల్స్ వచ్చి 246 ఉందండి. తర్వాత తగ్గింది 203, మళ్ళీ పెరిగింది 243, మళ్ళీ పెరిగింది 298, మళ్ళీ పెరిగింది 372. ఇప్పుడు చూసారా అండి 479. దీన్ని గేమ్ అంటారండి. ఈ గేమ్ ఏంటంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించడానికి గేమ్ అండి అది. ఇక్కడ చూడండి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూడండి 25, ఇక్కడ 14, ఇక్కడ 20, ఇక్కడ 29, ఇక్కడ 45, ఇక్కడికి వచ్చేవాడి టీటీఎం 68 అండి. చూసారండి, ఇది ఆపరేటింగ్ గేమ్లా కూడా ఉంటుంది, కానీ గేమ్ అని పూర్తిగా అనకూడదు కాబట్టి మన నెట్ ప్రాఫిట్ చూడండి ఇక్కడ 6, 14, 10, 15, 19, 32 బాగుందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బాగుంది. ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ దగ్గరికి వచ్చామనుకోండి, ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ ఇక్కడ చూడండి 5% తీసుకుని లెవెల్ 7.42%, ఇక్కడ 0.19% అండి. డిఐఎస్ ఇంక్రీజ్ చేశారు 0.87%. ఎఫ్ఐఎస్ డిక్రీజ్ చేశారు, డిఐఎస్ ఇంక్రీజ్ చేశారు. పబ్లిక్ కూడా 37 నుంచి 43% ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ గుడ్ పాయింట్, ఇది బ్యాడ్ అండి. ఎఫ్ఐఎస్ తగ్గించుకుంటూ వచ్చారు, బ్యాడ్ పాయింట్. డిఐఎస్ పెంచుకుంటూ వచ్చారు, గుడ్ పాయింట్. ఇక్కడ ప్రమోటర్స్ తగ్గించాడు, పెంచుకుంటూ వచ్చారు, ఇది వెరీ గుడ్ పాయింట్ అండి కంపెనీ గ్రోత్కి. చూసారండి, ఇప్పుడు దీన్ని మనం అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్టాక్లో ప్రైస్ పడిపోతుందండి. ఎందుకు పడిపోతుంది? మనం టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు స్టాక్లో మీరు ఇక్కడ వాల్యూమ్స్ పెట్టానండి. నేను మీరు ప్రీవియస్ నా వీడియోస్ చూసారంటే దాంట్లో నేను మీకు వాల్యూమ్ చూపించలేదు, ఆర్ఎస్ఐ చూపిస్తాను, లేదంటే వేరే చూపిస్తూ ఉంటాను ఇండికేటర్. ఇది ఇప్పుడు వాల్యూమ్ ఇండికేటర్ వేసాను నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 11 రూపీస్ దగ్గర ఉందండి 22లో. 23 వాల్యూమ్ చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఆర్ఎస్ఐ ఇక్కడ 40 దాటింది, ఇక్కడ నుంచి గ్రోత్ పెరుగుతూ. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ చూడండి ఎంత ఉన్నాయి. ఈ వాల్యూమ్స్ ఇంత ఉన్నప్పుడు ఇవి పెరిగాయి కదండి. వాల్యూమ్స్ ఎంత ఉన్నప్పుడు పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ వాల్యూమ్స్ అన్నీ తగ్గించండి. మళ్ళీ కంపెనీలో ఉన్న వాళ్ళ రీటైలర్స్ అందరినీ బయటికి తీస్తున్నారు. వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న వీళ్ళు కలిసి మళ్ళీ పర్చేస్ చేస్తారండి. ఇది మ్యాక్సిమం స్టాప్ లాస్ ఎంత ఉండొచ్చు అనేది, ఇది 30, 87, 85 దాకా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చండి మీరు. దాని తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు మనకి 98 అట్లా దొరుకుతుంది. ఇది 98. ఒకవేళ అది కనుక మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక టచ్ అయిందనుకోండి, ఏదంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది 128, అంటే దానికన్నా ముందు 116 టచ్ అయిందంటే మాత్రం నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ హై 160, కానీ కొంచెం టైం పట్టుద్దండి. సో మీరు ఇది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకుని దాన్ని పర్చేస్ చేయాలా, సేల్ చేయాలా అనేది చూడండి. ఓకేనండి. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు ఈ స్టాక్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎన్ని హోల్డ్ చేస్తున్నారా, సేల్ చేస్తున్నారా. ఓకేనండి. సో హ్యాపీగా ఉండండి, అమ్మ నాన్నని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. టేక్ కేర్. జై హింద్.